ఈరోజు మనం పేర్లు నాన్నగారితో జర్నీ చేద్దాం. పర్సనల్ లైఫ్ నుంచి పొలిటికల్ లైఫ్ వరకు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎక్కడికి వెళ్దాం సార్? అదండి మీతో సరదాగా మాట్లాడే మీ అనుభవాలన్నీ తెలియజేయాలి సార్ ఈరోజు. తీసుకెళ్తారండి సార్, డైలీ మీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది సార్? ప్రస్తుతం రొటీన్ లైఫ్ అంటే పొలిటికల్ లైఫ్ తగ్గింది డే టు డే ఇక్కడ లోకల్గా. ఎందుకంటే రాజకీయాల్లో కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా చూస్తున్నాడు కాబట్టి డే టు డే పొలిటికల్ లైఫ్ అంటే రోజు విజిటర్స్ని చూడటం, వాళ్ళ ఇబ్బంది ఏమైనా ఉంటే వినటం, వాళ్ళు ఏ పని మీద వచ్చారో అడగటం, అవన్నీ ఆల్మోస్ట్ మినిమలైజ్ అయిపోయినాయి. ఇది ఏంటంటే పార్టీ ఇష్యూస్, పార్టీ వర్క్, స్టేట్లో ఏమన్నా ఏం జరుగుతుంది దాని మీద అబ్జర్వేషన్ చేసుకోవటం, లేకపోతే దాన్ని పార్టీ యాక్టివిటీ ఏం చేసుకోవచ్చు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ప్రస్తుతం నాదంతా దాని మీదే ఉన్నాయి ఎక్కువ ఫోకస్. ఎప్పుడన్నా కిట్టు అవైలబుల్గా లేకుండా ఎట్లా బయటికి వెళ్ళినా, లేకపోతే ఒకేసారి వెళ్ళటానికి ఇబ్బంది అయిన పరిస్థితులు వచ్చినప్పుడు అటెండ్ అవ్వాల్సిన చోట అతనికి సబ్స్టిట్యూట్గా సపోర్ట్గా నేను అటెండ్ అవ్వటం, వాటిలో అలా తప్పితే అతను లేకపోతే ఆయన బదులు ఆఫీస్ అటెండ్ అవ్వటం, విజిటర్స్ని చూడటం, అంతా తను అందుబాటులో లేనప్పుడు నేను చూస్తుంటాను. అదర్వైజ్ ఎక్కువగా ఏంటంటే ఎక్కువ సమాచారం సేకరించడం, పేపర్స్, లేకపోతే ఏం జరుగుతుంది అనేది గవర్నమెంట్ మీద అబ్జర్వేషన్, వీటి మీదే ఎక్కువ కాలం గడుపుతుంది ప్రస్తుతం. జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు, అలాగే పార్టీ నెట్వర్కింగ్, పార్టీ ఆర్గనైజేషన్ బిల్డప్ చేయడంలో కానీ, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో మా 7 ఇన్ఛార్జీలతో మాట్లాడుకోవటం, మధ్యలో ఏంటి ఎలా ఉంది కాన్స్టిట్యున్సీ, ఏం జరుగుతుంది, ఇష్యూస్ ఏమున్నాయని చెప్పి, లేదా నా దృష్టికి వచ్చినాయి వాళ్ళకి చెప్పడం. జర్నలిస్ట్ ఒక ఆయన మాట్లాడింది సార్ మొన్న, మీకు ఒకసారి 2-3 టైమ్స్ మీరుతో మాట్లాడిన వెంటనే మీరు ఒక 1 ఇయర్ పోయిన వచ్చినా సరే ఆయన గుర్తుపెట్టుకుంటారంట సార్. నేనని కాదండి, ఏ రాజకీయ నాయకుడికైనా అంటే ప్రజా జీవితంలోకి వచ్చామన్నా, ప్రజా జీవితంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనుషుల్ని గుర్తుపెట్టుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అసలు పొలిటీషియన్గా అంటే ఎమోషన్తో పాలిటిక్స్ అంటే ప్రజల్ని డీల్ చేయటం అనేది, లేకపోతే మనుషుల్ని డీల్ చేయటం అనేది ఎమోషన్తో డీల్ చేయాలి తప్పితే మెకానికల్గాను కమర్షియల్గాను ఉంటే ప్రజా జీవితంలో ఎక్కువ కాలం సస్టైన్ అవ్వటం అనేది జరిగేది కాదు. ఎందుకంటే నా తండ్రి నేర్పింది కానీ, నేను నా తండ్రిని చూసి నేర్చుకున్నది కానీ, లేదా నేను నమ్మేది మనుషుల్ని డబ్బుతో కొనలేం, మనుషుల్ని డబ్బుతో లోబర్చుకోలేం. కేవలం ప్రేమ లేదా ఆప్యాయతలు, లేదా వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు కష్టంలో మనం నిలబడటం, ఇట్లాంటి ఎమోషన్స్ ద్వారా మాత్రమే మనుషుల్ని లోపరుచుకోగలం, మనుషుల్ని ఆకట్టుకోగలం, మనుషుల్ని కొనగలం అనేది నేను నమ్ముతాను. నాతో తిరిగే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తాను. రాజకీయాల్లో కొత్తగా నా దగ్గరికి పొలిటికల్ సిస్టంలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే ప్రజా జీవితంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ అందరికి కూడా ఇదే చెప్తాను, మనుషుల్ని కొనలేం కాబట్టి ప్రేమగానే మనుషుల్ని జయించండి అని చెప్పి చెప్తూ ఉంటాను. కానీ ఆయన ఏం చెప్పాడంటే అండి, యాక్చువల్ మీ పార్టీ కాదంట, ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి చేసి ఆ రోజు నుంచి మీకు ఫ్యాన్ అయ్యాడంట. ఆయన చెప్పాడు మొన్న నేను కలిసి మాట్లాడినప్పుడు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తారు సార్? ఆల్మోస్ట్ అంటే పాత పరిచయస్తులు అంటే నాతో తిరిగిన వాళ్ళు, లేదా మా నాన్నగారితో తిరిగిన వాళ్ళు అట్లాంటివి ఉంటే ఆల్మోస్ట్ అంటే అటెండ్ అవుతూ ఉంటాం, 2 కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఆల్మోస్ట్ అంటే పాత వాళ్ళు నాతో బాండింగ్ ఉన్న వాళ్ళు తప్పితే, ఎందుకంటే ఆల్రెడీ ఈ కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు చూడటానికి అవన్నీ కృష్ణమూర్తి వచ్చాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు. అదర్వైజ్ నేను కూడా నన్ను కోరుకునే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్తుంటాను, నేనే టచ్లో ఉంటాను, పెళ్ళికి కానీ లేదా కష్టానికి కానీ. లేదు నువ్వే రావాల్సిందే అని చెప్పి కొంతమంది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొత్త తరం వస్తారు, నేనున్నా సరే ఆఫీసులో
కిట్టు గారు కావాలండి అంటారు. కిట్టు గారు దేనికండి అంటే బయటికి వెళ్ళారు దేనికండి అంటే కార్డు ఇవ్వాలి సార్ అంటారు. అంతేగాని నాకు కార్డు ఇచ్చి నువ్వు రామని ఆడే పరిస్థితులు లేవు. ప్రస్తుతం పాత తరం వాళ్ళు తప్ప కొంతమంది ఎట్టి పరిస్థితిలో లేదు నువ్వే రావాలని చెప్పని గట్టిగా డిమాండ్ చేస్తారు. కిట్టు రావాలి, నువ్వు రావాలి, అట్లా వాళ్ళు కోరుకున్న చోటకి నేను వెళ్తుంటాను. అంటే మానవ సంబంధాలు అయితే చచ్చిపోయే వరకు మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఊరు, ఈ ప్రజలు, నేను ఒక సామాన్యుడిని. సామాన్యుడు అంటే చదువుగా కానీ ఆర్డినరీ బేకాం చదువుకున్నాను. బేకాం చదువుకుని ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లోనే బేకాం చదువుకున్నాను. నన్ను ఒక ఈ స్థాయికి మనిషిగా తీర్చిదిద్దటం, అలాగే నన్ను గుర్తించి నాకు ఉద్యోగం ఇచ్చి ఈ ఊరికి నా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించుకుంటాకి నాకు అవకాశం ఇచ్చే వాళ్ళని శ్వాస ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలనేది అంటే అణువు నాకు అహర్నిశలా గుర్తు చేస్తూ ఉంటాను. బాల్యం మొత్తం ఇక్కడే జరిగింది సార్ మీకు? బాల్యం మచిలీపట్నం అంటే పుడతం దగ్గర నుంచి రేపు మరణించే వరకు మచిలీపట్నం అండి. పుడతం ఇక్కడే, చదువు ఇక్కడే, స్కూల్ ఇక్కడే, ఇంటర్మీడియట్ ఇక్కడే, డిగ్రీ ఇక్కడే, అంతా ఇక్కడే. అంటే ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ కాంటాక్ట్లో ఉంటారు సార్? బాల్యమిత్రులు అందరూ కాంటాక్ట్లో ఉంటుంటారు. అందరూ వచ్చినప్పుడు నన్ను కలుస్తుంటారు. మీరు కూడా కలుస్తుంటారా? కలుస్తాను. భలే స్నేహాన్ని మించింది ఏముంటుందండి మనిషికి. మనం ఎంత టోళమైనా, మనం ఏమైనా, మనం ఎంత తోపైనా స్నేహితుడికి స్నేహితుడివే కదా ఎప్పటికీ. ఇప్పుడు మనం ఎవరైనా, నేనైనా కాదు, ఎవరైనా ఏదైనా సాధించక ముందు మనుషులు ఎలా ఉంటామో అప్పుడు ఉన్న స్నేహాలే కదా. ఆ స్నేహాలని కాదంటే అప్పుడు ఏరా అన్నవాళ్ళు ఇప్పుడు ఏరా అని అంటారు. అంతేగాని ఏమండి అని అనరు. ఎందుకంటారు? స్నేహబంధం అటువంటిది. అంటే అది ఎంజాయ్ అనమాట. ఇప్పుడు మనిషి మనం ఈ జీవితం కంటే కూడా స్నేహితులు వచ్చినప్పుడు ఎవరికైనా, ప్రతి మనిషికి స్నేహితుడు, పాత స్నేహితులు అంటే స్కూలా, కాలేజా, జీవితం ఆరంభంలోన పాత స్నేహితులు కలిసినప్పుడు ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుంది. నేనే మనిషినే కదా, నేనే ఎక్సెప్షన్ కాదు కదా. నాని గారికి క్రష్ అయిన ఉన్నారా కాలేజ్ డేస్లో? ఏమంటే ఈ రాజకీయాల్లో తిరిగి రాజకీయ కోరికలు ఉన్నప్పుడు ఈ క్రష్లు బొస్టులు ఏముంటాయి? ఎంతసేపు రాజకీయం ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి కూడా చిన్న వయసులోనే వచ్చేసి ఈ క్రష్లు ఏముంటాయి మామూలుగా. ఈ రోజు రాజకీయం ఎట్లా మంచి పేరు ఎట్లా తెచ్చుకోవాలి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. అంటే జీవితానికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు, లక్ష్యం ఏర్పడినప్పుడు ఇక వీటి మీద అంటే చాలా ఈ లక్ష్యమే ఉంటా ఉంటుంది దాదాపు ఆల్మోస్ట్ ఏ ప్రజా జీవితంలోకి వచ్చిన ఎవరికైనా సరే. ఇప్పుడు రాజకీయం లేకపోతే జాబ్ చేసేవారా, లేకపోతే ఇక్కడే ఉండేవారా, అవుట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోయేవారా? ఇయ్యో కొన్నాళ్ళు కలలు కన్నా అంటే బయటికి వెళ్ళాలి అంటే ఇండియా బయటికి వెళ్ళాలి, బయట సెటిల్ అవ్వాలి ఇట్లా అని. కొన్నాళ్ళు పెళ్ళైన కొత్తలో కూడా కొన్నాళ్ళు ఆలోచించాం, న్యూజిలాండ్ వెళ్దాం, అక్కడ లైఫ్ బాగుంటుంది అంటే అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నారు. అట్లానే కదా, సెటిల్ అయ్యే ఆ రోజుకి కొన్నాళ్ళు వెళ్దాం అనేది కొత్తలో అనుకున్నాం. కానీ వన్స్ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మా తండ్రి గారు మరణించడం, సడన్గా హఠాత్ మరణం, హార్ట్ అటాక్తో చనిపోవటం, అక్కడి నుంచి ఇక పొలిటికల్గా ఆయనతో ఉన్న మనుషులందరూ నన్ను రాజకీయాల్లోకి తీసుకురావటం, ఇవన్నీ అట్లా దీంట్లోకి వచ్చేసాం. ఫ్యామిలీతో ట్రిప్పులు గట్టా అంతే. ఇక అంటే ఎప్పటి నుంచో చేయాల్సిన పనులు చేయకుండా అవన్నీ పెరిగిపోయి అంటే ఇప్పుడు దాదాపుగా అంటే నా శ్రీమతి ఎక్కువ ఆధ్యాత్మికంగా, ఇప్పుడు కాదు దాదాపు ఎన్నో 2 దశాబ్దాల పైనుంచి ఆవిడ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది బాగా. సో దాని మీద టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం ఇద్దరం. మధ్యలో ఖాళీలు చూసుకుని ఎక్కడెక్కడ బాగా చూడాలని తను ఇష్టపడుతుంది. ఫ్యామిలీకి టైం ఇస్తారు మొత్తానికి? అంత పెద్ద టైం ఇది అట్లా అంటే మళ్ళీ మోసమేనండి. ఫ్యామిలీకి టైం యాక్చువల్గా అన్నీ మానేసేసి ఫ్యామిలీకే టైం ఇద్దామనేది ఆలోచన ఉంది. అంటే ఆశపడ్డాను కానీ నా దురదృష్టం మళ్ళీ
గవర్నమెంట్ పోవటం, పార్టీకి నా అవసరం రావటం, దాని మీద బయట నా కోరిక పోయి అంటే నా ఆశలని ఆశలు అయిపోయినాయి, ఆవిరైపోయినాయి. ఇప్పుడు బయట ఎంత సెటరికలు ఉంటారో ఇంట్లో కూడా అట్లానే ఉంటారా మీరు? ఎత్తుకుంటారు, అక్కడ ఏమన్నది ఇంట్లో ఉంటా అన్నీ ఉంటాయి. కుటుంబం అన్నాక ఉగాది పచ్చడి లాంటిది, సెటైర్లు ఉంటాయి. మనం ఒక్కళ్ళమే కాదు, రాజకీయాల్లో బయట వాళ్ళు తక్కువ వేస్తారు. బయట మనం వేసే సెటైర్లు ఇంటికాడ వాళ్ళు వేస్తుంటారు, మనం వేసే సెటైర్లు అవన్నీ మామూలే. జీవితంలో అన్నీ ఉంటాయి, చికాకులు ఉంటాయి, పోటాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. జీవితం అన్నాక రొటీన్గా ప్రపంచంలో ఏ భార్యాభర్తలకు ఉండేవన్నీ అన్నీ మా ఇంట్లో కూడా ఉంటాయి, లేకుండా ఎట్లా ఉంటాయి. ఇంట్లో కిట్టుగా ఎట్లా స్పెండ్ చేస్తుంటారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి బాగా అంటే ఫ్రెండ్లీగానే, క్లోజ్గానే ఉంటాయి. ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఓపెన్గానే, దాపరికాయలు ఏముంటాయి, ఓపెన్గానే ఉంటాయి. ఏముంటాయి దాపరికాయలు? ఇప్పుడు అంతా గైడ్ చేసే పని కొంచెం మరి ఎక్కువ చేసినా సాలే అలవా అంటారు. అందుకని మన హద్దుల్లో మనం ఉండి తోచింది చెప్పటం. నాని గారికి బందర్ అంటే బాగా గుర్తుకొచ్చేది. ఏం బందర్ అంటే మా ఊరు అనేటువంటి బంధం గుర్తుకొస్తుంది. బందర్లో ఎవరు పుట్టినా సరే ఆడి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా ఊరోళ్ళు, బందరోళ్ళు, మా ఊరంటే విపరీతమైన మమకారం ఉంటుంది. బందరం అంటే ఊరు పిచ్చి ఉంటుంది మాకు బాగా. ఊరంటే మమకారం బందరోళ్ళకి. అందరికి ఉండదని కాదు, సినిమాలో కూడా అక్కడక్కడ ఉంటుంటే. జంజాల గారు మా బందర్ మీద ఉన్నటువంటి అంటే బందర్ మీద ఉన్న ప్రేమని ఆయన బందర పిచ్చోళ్ళు అన్నట్టుగా ఒక ఎస్ఐ పాత్ర సృష్టించి కోట శ్రీనివాసరావు ఇది మా బందరేనా అయితే అని అన్నీ ఆయన అంటే అన్నీ మైమర్చిపోతూ ఉంటాడు. అంటే దాదాపు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరికీ కూడా అదే స్టైల్లో ఉంటారు. ఏది జంజాల గారి కోట శ్రీనివాసరావు పాత్ర ఎస్ఐ పాత్రలోనే దాదాపు ఊరంటే అంత మమకారంగానే ఉంటారు. మీరు స్ట్రీట్ ఫుడ్ అయినా తింటూ ఉంటారు అంటే తిరుగుతుంటారా అట్లా అప్పుడప్పుడు? అన్నీ శుభ్రంగా అండి, రోడ్ల మీద తినటం చిన్నప్పటి నుంచి అలవాటే. మంత్రి కూడా తినేవాడిని, ఇప్పటికీ వెళ్తుంటాను. మా ఊరు మసాలా వెళ్ళి కూర్చుని తింటా బండి దగ్గర. నాకు తినాలనిపించినప్పుడు, నచ్చినప్పుడు, ఎప్పుడు ఏ హోదాలో ఉన్నా, చిన్నప్పుడు ఎలా తిరిగేవాడినో ఇప్పుడు కూడా మా ఊళ్ళో గణేష్ భవన్ అనే హోటల్, నచ్చిన హోటల్, ఇదివరకు అమ్మాయి హోటల్ అని ఉండేది, అక్కడికి వెళ్ళేవాడిని. ఎమ్మెల్యేగా ఉండగానే ఇప్పటికి వెళ్తాను. అప్పుడు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఇప్పటికి నచ్చిన స్ట్రీట్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్, ఎక్కడెక్కడ ఇంకోటి చిన్న చిన్న బళ్ళు దగ్గర టిఫిన్స్. ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థితికి వచ్చాం కాబట్టి ఇదివరకు తరచుగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నూటికో కోటికో అంటే 2-3 నెలలకు ఒకసారి వెళ్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకోవాలి. నేను 26 ఏళ్ళ నుంచి డయాబెటిక్. అదృష్టవశాత్తు ఇంకా పేపర్ చదవటానికి కళ్ళజోట రాలేదు. ఇంకా కాళ్ళు అవి ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటా, స్పర్శ ఎంతవరకు ఉంది అనేది అవి చేయించుకుంటాను. కిడ్నీ, లివర్ అన్నీ పరీక్షలు చేయించుకుంటా ఉంటాయి. ఎందుకంటే క్రానిక్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అంటే డయాబెటీస్ అనేది క్రానిక్గా ఉంది కాబట్టి జాగ్రత్తల్లో ఉండాలి. కాబట్టి జాగ్రత్తల్లో ఉంటాను. ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటాను. అదృష్టవశాత్తు అది దురదృష్టం అదృష్టం ప్రస్తుతం ట్యాబ్లెట్లతోనే కొనసాగుతుంది జీవితం. షుగర్ కంట్రోల్ అనేది ఇన్సులిన్కి రాకుండా ఉంటే బాగుంటుంది. అసలు ట్యాబ్లెట్ కూడా వేయకుండా ఉండాలని ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు, అందరూ గైడెన్స్ ఇస్తున్నారు. కానీ ఈ రాజకీయాల్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఆ సిస్టమేటిక్ లైఫ్ ఉంటే కనుక డయాబెటీస్ రివర్స్ చేసుకునేది పరిస్థితులు ఉన్నాయి, కనబడుతున్నాయి, బాగున్నాయి. కానీ అంటే అంత సిస్టమేటిక్గా బతకలేక ట్యాబ్లెట్ వేస్తున్నాం అంతే. మీరు సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్గా చేశారు, వాళ్ళతో సినిమా వాళ్ళతో ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నారండి? మాట్లాడుతున్నారు. సహజంగా ఏ మనిషికైనా సరే, అంటే అది ఏ ఫీల్డ్ అని, నాట్ ఓన్లీ సినిమాటోగ్రఫీ, మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటా, మీరు ఏం చేసినా మీ జీవితంలో మీరు ఒక స్థితిలో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఆ స్థితి, అంటే మీకున్నటువంటి పవర్ గురించి ఆ పవర్ని యూటిలైజ్ చేయమనో, ఆ పవర్ని వాడి తమ వృత్తికో
లేదా వ్యక్తిగతంగానో పని చేసి పెట్టమని అడుగుతాకు వచ్చినప్పుడు మనం స్పందించే తీరు, మనం వాళ్ళని రిసీవ్ చేసుకున్న తీరు బట్టి ఆ బంధాలు కొనసాగుతాయండి. వాళ్ళు టీడీపీ సానుభూతి పరులైనా, లేదా జనసేన సానుభూతి పరులైనా, సినిమా ఫీల్డ్లో వాళ్ళు, లేదా వైసీపీ సానుభూతి పరులైనా, ఈ రోజుకి నాతో నేను భవిష్యత్తులో నేనే ఎమ్మెల్యే నుంచోను. మంత్రి ఊడిపోయినా నాతో టచ్లో ఉండేవాళ్ళు, జగన్ గారికి ఈ మాట చెప్పండి, ఆ మాట చెప్పండి అనేవాళ్ళు, అది గవర్నమెంట్లో ఈ మాట చెప్పండి అనేవాళ్ళు. మంత్రి ఊడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ నాతో మాట్లాడుతూ ఉంటారు. పెద్ద వీరులు అందరినీ జగన్ కల్పించి మీ ఏమైనా జరిగింది, అది యాదృచ్ఛికం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం, నాకు ఆ శాఖ ఇచ్చాడు కాబట్టి దాంట్లో వీళ్ళ కలవటం అనేటువంటి దాంట్లో నేను కూడా ఉన్నాను. నేనేమి, అది భగవంతుడు జగన్మోహన్ రెడ్డి యాదృచ్ఛికంగా కల్పించినటువంటి అవకాశం ఉందో వాళ్ళందరినీ కలవటం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కూడా సలహాలు మాట్లాడక ఫోన్స్ హీరోలకి అంత ఖాళీ ఉండదు కదండి. అదే కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ మాత్రం సంబంధాలు అంటే ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెళ్ళి అయితే శుభలేఖ ఇస్తున్నారు, లేదా వాళ్ళకి ఏమన్నా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు వెళ్ళి పలకరిస్తాం జరుగుతుంది. అట్లా జరుగుతుంది, తప్పే ఉంది కదా. ఇప్పుడు మంచి పరిచయం కలిగినప్పుడు వాళ్ళు మన పరిచయాన్ని సస్టైన్ చేయాలని వాళ్ళు ఉంది. బట్ నా తప్పే ఉంది. మంచి పరిచయం అయింది, వాళ్ళు కొనసాగించాలనుకుంటారు, నేను కూడా కొనసాగిస్తున్నాను. తప్పే, మానవ సంబంధాలు ఉంటాం, తప్పేం కాదు కదా, అంతే. కాబట్టి అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాము ఇప్పటికీ అంటే మనతో ఆ బంధాలు కొనసాగుతాయి. ఉదాహరణకి అంటే నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం అవుద్దా లేకపోతే వింటే కానీ నాకు తెలిసి విన్నది చెప్పింది ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ కానీ లేదా మోటార్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం డామినేటెడ్ బై 1983 నుంచి టీడీపీ సింపథైజర్స్తో పూర్తిగా మెజారిటీ డామినేట్ చేయబడి ఉంటుంది. అయినా సరే నన్ను మంత్రి పదవి తీసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసి కొత్త ఆయన్ని పెట్టుకుంటే, ఒక మంత్రికి పదవి ఊడిపోయిన తర్వాత ఫేర్వెల్ ఇవ్వటం అనేది నేనైతే వాళ్ళు కూడా చెప్పారు. మా మోటార్ ఫీల్డ్ చరిత్రలో ఏపీ లారీ అసోసియేషన్ కానీ, ఏపీ బస్సుల అసోసియేషన్ కానీ, ఈ మోటార్ ఫీల్డ్లో ఒక మంత్రికి ఫేర్వెల్ ఇవ్వటం మాత్రం నీకేనండి, మేము అసలు ఇంతవరకు ఎవరికి జరగలేదు అని చెప్తారు. ఇప్పటికీ ఆప్యాయంగా మాట్లాడుతుంటారు కనపడితే, లేకపోతే ఎప్పుడన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగుతుంటారు. బస్సు ఓనర్లు కానీ, లారీ వాళ్ళు కానీ, అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన హైర్ బస్సుల వాళ్ళు కానీ కనపడితే ఆప్యాయంగా మాట్లాడతారు. అప్పుడు కొంతమంది అసోసియేషన్ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అవన్నీ అంటే భగవంతుడు అంటే ఎందుకని మనం ఆ పదవిలో, ఆ కుర్చీలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మంచిగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మనతో మంచిగానే మాడతారు, మంచిగానే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, నేను మనిషిని, అందరం మనుషులే కదా. మీరు ఏదో పాదయాత్ర కూడా చేస్తారని టాక్ సార్ బయట. ఒకసారి అండి రాజశేఖర రెడ్డి గారిని చూసి కాపీ కొట్టాను నేను కూడా. ఎందుకంటే ఎట్లా అయినా అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనాలి అనేది కసిగా ఉండేవాడిని. ఒక్కసారన్న జీవితంలో అధ్యక్ష అనాలి, ఎందుకు ఓడిపోయిన తర్వాత 99లో ఓడిపోయాను. మా నాన్నగారు చనిపోయారు. ఆల్మోస్ట్ కిట్టు ఏజ్ కన్నా కొంచెం 2-3 ఏళ్ళు పెద్దవాడిని. అంటే ఆ రోజుకి మా తండ్రి హార్ట్ అటాక్తో చనిపోయిన తర్వాత నాకు అవకాశం ఇస్తే పార్టీ అప్పుడు ఓడిపోయాను. నేను కుర్రోడిని ఓడిపోయిన తర్వాత అప్పుడు కసిగా ఉండేది. ఎట్టయినా అసలు ఏ పరిస్థితిలో ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనాలి. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బస్సులో, ఆర్టీసీ బస్సులో వెళ్తా ఆ విండోలోంచి అసెంబ్లీ కనపడినప్పుడు ఒక్కసారి నా లోపలికి వెళ్ళాలనుకుంటా ఉంటాను. నా ఊరు ప్రజలు బందరోళ్ళు నన్ను 3 సార్లు పంపించారు. ఒకసారి వెళ్తే చాలులే అనుకుంటే, అట్లాగే నేను కూడా శాయశక్తిలో నా ఊరికి నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడంలో కానీ, లేదా నా ఊరు ప్రజలు నాకు చేసిన మేలుకి రుణం తీర్చుకునేదానికి, మొత్తం రుణం తీర్చుకున్నా అంటే అసలు జీవితంలో అంటే ప్రజలు ఇచ్చిన ఉద్యోగం 100% రుణం తీర్చుకోలేరు. నేనైతే నా శాయశక్తిలో రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాను.
ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలం. ఎక్కడ చెప్తే మాకు అయ్యా మాకు ఘోరంగా ఉండేది నాన్న, మాకు రోడ్డు వేసామని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సార్ మీరు ఉద్యోగం ఇచ్చారు, ఆ ఉద్యోగాన్ని నేను చేసేది తప్పితే నేనేమి చేసిందేం లేదు. చాలామంది ఇచ్చాం కదా ఉద్యోగాలని, అదొక ఆప్యాయంగా. అంటే నేను ఈ బందర్లో 80% అన్ని ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ అన్నీ నేనే వేసాను. ప్రతి గ్రామానికి ఫస్ట్ టైం ఒక బీటీ రోడ్డు, ఒక సిమెంట్ రోడ్డు కనెక్టివిటీని కల్పించా చాలా ఊర్లకి. రూరల్లో 50% నా తండ్రి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తే ఒక 50% ఆశ్చర్యం నాకు కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఎలా ఇది అని చెప్పని. బ్రిటిష్ కాలం నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి ఆనుకుని అంటే సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తాగుతాకు మంచిళ్ళు బావుల మీద ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు, అంటే పేర్ని కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు, అంటే మా తండ్రి వచ్చినప్పుడు సగం గ్రామాలకు అయింది. అన్ని సముద్రం పక్క గ్రామాలు. ఉప్పు వాటర్ ఎక్కువ. దాదాపుగా 16 పంచాయతీలు 17 పంచాయతీలకి నా తండ్రి ఉండగా మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తే మళ్ళీ నేను 2000 అంటే ఆయన 89, 94 మధ్యలో ఎమ్మెల్యే చేశారు. ఆయన 89, 94 మధ్యలో ఒక 17 పంచాయతీలకి మంచినీళ్ళు సౌకర్యం కల్పిస్తే తాగుతాకి, మిగతా ఇంకో 17 గ్రామాలకి నేను కల్పించాను. ఇప్పుడు 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా. సో ఇట్లా ప్రతిదీ చూసుకున్నా గర్వంగా అనిపిస్తుంది. ఈ ఊరికి సాధించి పెట్టినవి కానీ, అంటే ఊళ్ళో మంచినీళ్ళ కొరత లేకుండా చేయటం కానీ, ట్యాంకర్లతో మంచినీళ్ళు పట్టుకునే పరిస్థితి, వీధి పంపులు కాడ మంచినీళ్ళు పట్టుకునే పరిస్థితి అనేది లేకుండా చేయటం కానీ, శాయశట్ల ప్రతిదీ మీరు ఏ కోణం తీసుకున్నా మనుషుల జీవన శైలిని పెంపొందించడానికి, మెరుగుపరచడానికి నా శాయశక్తులా నేను పనిచేసుకుంటూ వచ్చాను. నాకంటూ బందర్ గడ్డ మీద పేరు నానికంటూ ఒక ముద్ర, నా తండ్రి ఎట్లా అయితే ఒక ముద్ర వేసి వెళ్ళారో, ఈ రోజుకి నా తండ్రి చనిపోయి 1998లో చనిపోతే ఈ రోజుకి నా తండ్రి గురించి ఇప్పటికీ నాకు గుర్తు చేస్తుంటారు. మీ నాన్న మాకు చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పాను. రేపు నా కొడుకుతో కూడా మీ నాన్న ఎట్లా చేశాడు, మీ నాన్న మాకు ఈ పని చేశాడు, మీ నాన్నకు ఉద్యోగం ఇస్తే అట్లా అని నా కొడుకు కూడా క్యారీ చేసుకునేటువంటి అవకాశం, అంటే ముద్రేసే అవకాశం నాకు వచ్చింది. బందర్ని ఫేస్ లిఫ్టింగ్ చేయటం, బందర్ని ఒక సుందరీకరణ చేయటం, బందర్కి బైపాసులు కల్పన చేయటం, లేదా కృష్ణా యూనివర్సిటీ రావడం, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, మెడికల్ కాలేజీ, అట్లాగే బందర్లో పోర్ట్ నిర్మాణం, ప్రతిదీ అంటే దాన్ని ఆలోచన చేయటం, దాన్ని ప్రభుత్వాలతో ఒప్పించటం, సుదీర్ఘకాలం దాన్ని తరమటం, ఎంపడపట్టడం, దాని పని ప్రారంభించే వరకు కూడా నిలబడటం అనేది, దాని ఇవాళ ఎవరు మూల పెడదామన్నా మూల పెట్టలేని స్థితిలో అన్ని ఏర్పాట్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల లోను టైప్తో సహా మొత్తం చేసి చేయటం, అంటే రైతుల్ని డిస్పోసెస్ చేయకుండా, భూమి అంటే పోర్టు కట్టాలంటే భూమి ఇస్తే కానీ పోర్టు కట్టడం అనేటువంటి చెడు ఆలోచన నుంచి ఒక్క సింగిల్ సెంటు కూడా రైతుల భూమి తీసుకోకుండా పోర్ట్ నిర్మాణం చేయటం, అంటే నా ద్వారా చేయటం. ఇళ్ల స్థలాలు దగ్గర నేను 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి వల్ల, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, 2 సార్లు పేదలకి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇంటి స్థలం ఇప్పిస్తంలో దాదాపుగా 30,000 పైచిలకు 35,000 మందికి 2 టర్మ్లో 35,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించగలగటం. ఇవన్నీ అంటే ముందు తృప్తి, ఎవరు ఏం చెప్పారు, అయితే నా గురించి ఏం చెప్పుకుంటారు కన్నా నాకు ఒక తృప్తి. అరే అలా ఖాళీగా కూర్చుని నెమరేసుకుంటే జీవితంలో ఏం సాధించావు, అసలు నువ్వు పుట్టాక ఏంటి, పుడతాం వల్ల ఏంటి ఉపయోగం అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా అంతరాత్మని, ఇవన్నీ తీపి జ్ఞాపకాలే, రోజు తీపి జ్ఞాపకాలే. మా కేతిరెడ్డి 2019లోనే ఇప్పుడు గుడ్ మార్నింగ్ మొదలు పెట్టాడు. నేను 2004లోనే అన్ని గుడ్ మార్నింగ్లు అయిపోయినాయి. ఎవరికి తెలియదు, సోషల్ మీడియా, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు కాబట్టి ప్రపంచానికి తెలియదు. శేఖర్తో ఆఫీసర్లను వేసుకుని బందర్లో, అంటే అసలు రాజకీయ జీవితంలో ఒక రాజకీయ నాయకుడిగా నేను ఆ రోజు మొదలుపెట్టాను. మొత్తం ప్రతిరోజు పొద్దున్నే 5 కాడి నుంచి
రాత్రి 12 ఆ టైం దాకా నాకు అదృష్టం ఏంటంటే ఆ రోజు నాతో పనిచేసినటువంటి ఆఫీసర్లు నన్ను ఎవడో తిట్టుకోలేదు. వీడు దుర్మార్గుడు, వీడు కాల్చుకు తింటున్నాడు అనుకోకుండా, అరే ప్రజలకు పని చేస్తున్నాడు, పని చేయమంటున్నాడని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తిరిగేవాళ్ళు నాతో. అంటే అటువంటి ఆఫీసర్లతో కూడా పనిచేయటం, వాళ్ళు బందర్లో పనిచేయటం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఇప్పుడు మీరు పడుకున్నప్పుడు నేను ఈ పని చేయలేకపోయినా అని అనిపించేది ఏదన్నా అనుకున్నారా? అంటే బందర్కి ఇది చేయాలని చేయకుండా? లేదు, ఇది చేయలేకపోయానని నాకేం అసలు అసంతృప్తి ఏం లేవు. పోర్ట్ కోడ్ నిర్మాణం అయిపోయాక అసలు అటువంటి ఏ అసంతృప్తి నాకు లేదు జీవితంలో, రాజకీయ జీవితంలో. రాజకీయాల్లోకి వచ్చి ఇది అనుకున్నాను చేయలేకపోయానని లేదు. ఆల్మోస్ట్ ప్రతిదీ ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా లేదా ఆయన ఇవ్వలేకుండా ఉంటే అరే కరెక్ట్గా అంటే అందరికి ఇవ్వలేకపోయామే అనేటువంటి అసంతృప్తి అని ఉండేదేమో. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల 26,000 మందికి ఓన్లీ జగన్ గారు నేను కలిసి ఇచ్చింది 26,000 మందికి ఇచ్చాను నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు. కాబట్టి ఆ అసంతృప్తి కూడా ఏం లేదు. ఆల్మోస్ట్ సంతృప్తికరమైనటువంటి రాజకీయ జీవితం అది. ఇప్పుడు పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయండి అసలు? అంటే మీ హయాంలో ఎంత జరిగాయి, ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నారా? చూద్దాం. అట్లాగే ఫిషింగ్ హార్బర్ ఒకటి అండి, మత్స్యకారులకి ఎప్పటి నుంచో సమస్యనే. చాలామంది మంత్రులను కూడా తీసుకొచ్చాను. సీమౌత్ అనేది బాగా ఇబ్బంది. అంటే అప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు అని చెప్పని ఆయన మినిస్టర్గా ఉండేవాడు. దీనికి పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి కూడా ఆయనే ఉండేవాడు. ఉంటే ఒక రోజు తీసుకెళ్ళాను, బోట్లో తీసుకెళ్ళి నా ముందు ఇంకో బోట్లో ఆ మత్స్యకారుడు ఎవరైతే వేటకెళ్ళే వృత్తిలో ఉన్నాడో ఆ వేటగాడిని వెళ్ళి సముద్రం అంటే ఈ పాయ వెళ్ళి సముద్రంలో కలిసే చోట దిగమని చెప్పాం. అతను బోట్లోంచి టక్మని ఉరికాడు. అందరూ నీళ్ళలో మునిగిపోతాడు అనుకున్నాడు. టక్మని మోకాళ్ళలోతుకి నీళ్ళలో నుంచుని ఉన్నాడు. ఏది అసలు మామూలుగా అక్కడ తాడి చెట్లు లోతు ఉండాలి. అక్కడ టక్మని బోట్లోంచి దూకితే అందరూ నీళ్ళలో దూకేసాడు అనుకున్నారు. దూకితే మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నాయి. అప్పుడు ఆయన మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నాడు, ఇదేంటి అని ఇట్లా ఉంది మీ మొగ అన్నాడు. సార్ ఇదే సార్ చచ్చిపోతున్నారు, పోటు ఉంటే కానీ వేటాడుకుని కూడా రాలేని పరిస్థితి, చేప పాడైపోద్ది, ఐస్ అయిపోయింది. ఎందుకంటే 7 రోజులు 8 రోజులు 9 రోజులు అయిపోతుంది లోపలికి వెళ్ళి. ఆ సరుకు అప్పటికి ఐస్ అయిపోతుంది. ఐస్ అయిపోయి లోపలికి రాలేక నరసాపురం అంటే పోర్టు హై టైడ్ ఉంటేనే పడవ లోపలికి వస్తుంది, వేటాడిన పడవ తిరిగి వచ్చేది. రాలేక నరసాపురం నిజాంపట్నం వెళ్తే ఆయిల్ ఖర్చు దండగా, అన్నీ ఖర్చు దండగా, మిగిలేది పావలా అయితే దాంట్లో మళ్ళీ 15 పైసలు ఖర్చులకి పోయేది. ఆ స్థితి నుండి జగన్ గారు వచ్చాక సార్ అప్పటి నుంచి నాకు అది ఉంది, తీర్చాలి ఈ కోరిక మనం అని చెప్పంటే ఆయన దగ్గర 300, 400, 350 కోట్ల రూపాయలు కేంద్రం, ఒక 100, 120 కోట్లు కేంద్రం, మిగతా 200 చిల్లర కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, రెండింటి మీద ఒక 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ వచ్చి మొత్తం కొత్తగా సముద్రంలోకి రాతి గోడల నిర్మాణం చేయటం. ఏ టైం అయినా అంటే హై టైడా లో టైడా, పాటా పోటా, ఏ టైం అయినా సరే లోపలికి రావటం, కొత్తగా జెట్టి నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇంకా కొంత ఒక 20 పైసలు పని ఉంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మొత్తాన్ని కూడా పనులన్నీ కూడా నిలిపేసి ఉంది. నేను కూడా భగవంతుడు ఆయనకు మంచి ఆలోచన కలగాలి. ఎందుకంటే జగన్ గారి మీదో నా మీదో కోపంతో ఆ పనులు నిలబెట్టడం వల్ల ఆ కక్ష ఎవరికి వీళ్ళకి మరి మొన్న గెలిపించారు కదా వీళ్ళందరినీ. మరి అందులో మత్స్యకారులు కూడా ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉసురు కదా అది. అంటే వాళ్ళు నిన్ను ఎన్నుకున్నారు, నీకు ఓటేశారు, అయినా నువ్వు జగన్ గారి మీద ఈ పేరు జగన్ గారికి వస్తుందేమో, పేరు నానికి వస్తుందేమో అని చెప్పని దురుద్దేశంతో ఇంకొక 20% పనులు పూర్తి చేయకుండా నిలబెట్టడం అనేది 2 ఏళ్ల నుంచి ఇంత పని పిసరంత పని కూడా చేయకుండా నిలబెట్టడం అనేది ఈ రాజకీయాల్లో దుర్మార్గమైన పోకడలు వచ్చినాయి అనేది నేనైతే భావిస్తున్నాను. సముద్రానికి ఆటుపోట్లు ఎలా ఉన్నాయో అలాగే నాన్నగారు కూడా ఆటుపోట్లు ఏమన్నా ఉంటాయండి. జీవితం అన్నాక ఆటుపోట్లే, ఆర్థికపరమైన ఆటుపోట్లు ఉంటాయి, సమస్యల పరంగా ఆటుపోట్లు ఉంటాయి. కుటుంబ జీవితంగా అయితే ఏం ఆటుపోట్లు లేవు. కుటుంబ పరంగా అంటే నేను ఎదగటానికి లేదా నేను ఒక బందర్ గడ్డ మీద ఇంత పేరు తెచ్చుకుంటాకి లేదా బందర్ ప్రజలు ఇచ్చిన అవకాశంతో తెలుగు ప్రజలందరిలో పేరు నాని కూడా మంత్రి చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, బందర్ నుంచి చేశాడని చెప్పని గుర్తింపు రావటానికి కానీ 100% అంటే నా కుటుంబం, నా భార్య ఇంటిని చక్కదిద్దుకోవటంలో కానీ, నాకు సపోర్ట్గా నిలబడటంలో కానీ
ఆర్థికంగా నిలబట్టాకి తను చిన్న చిన్న వ్యాపారాలు చేయటం కానీ, లేదా కలంకారీ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కానీ, లేదా హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకొచ్చి, అంటే ఇనిషియల్ స్టేజ్లో హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకొచ్చి అవన్నీ తయారు చేసి దాన్ని తయారు చేసి అమ్మటంలో కానీ, శారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిన ఎమ్మెల్యే కూడా తను శారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కలంకారీ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఎగ్జిబిషన్స్కి వెళ్ళేది. ఎవరితో మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ చేనేత సంబంధించి కానీ వాళ్ళతో ఆ ఎగ్జిబిషన్స్కి వెళ్ళి అవన్నీ కూడా ఎగ్జిబిషన్స్లో అమ్మటం, ఇంట్లో షోరూమ్ పెట్టి శారీస్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మటం, మెల్లగా రియల్ ఎస్టేట్ చేయటం. అట్లా మా అత్తమామల సపోర్ట్తో రియల్ ఎస్టేట్లోకి రావటం, లేకపోతే తను సొంతంగా ఆలోచన చేయటం, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ మాకు అండగా నిలిచి మమ్మల్ని ప్రోత్సహించి నన్ను ఇంత మనిషిని చేయటంలో నా భార్య పాత్ర 100కి 200% ఉన్నాను. కాబట్టి మామూలుగా రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థికపరమైన ఒడిదుడుకులు తప్పితే మిగతా లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నాను. ఒక కాన్స్టిట్యున్సీలో తిరగడానికి కానీ ఒక మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది సార్? అంటే రకరకాలండి, మనం స్టైల్ని బట్టి. నేను ఇనిషియల్ డేస్లో స్కూటర్ మీదే తిరిగేవాడిని. కారు ఉంది కానీ స్కూటర్ మీదే తిరిగాను, అంటే స్కూటర్ మోటార్ సైకిల్ మీద తిరిగేవాడిని. ఏది ఎమ్మెల్యే అయిన తర్వాతే. నాకు ఆ రోజు ఆలోచన ఉండదంటే, మనం ఎట్లా అయినా రేపు 2009లో ఓడిపోతాం అనుకోండి, ఓడిపోయి అప్పుడు మళ్ళీ మామూలుగా తిరిగామనుకోండి, ఈడు అసలు పదవుండంగా నేల మీద నడవలేదు, కారు తప్పితే కిందకి దిగలేదు అని ప్రజలు అనుకోకూడదు. ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజల్లో సామాన్యుడిగా బతకాలనేటువంటి తలంపుతోనే మోటార్ సైకిల్ మీద తిరిగేవాడిని. ఆల్మోస్ట్ 2014 దాకా కాన్స్టిట్యున్సీలో బండి మీద మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడిని కాన్స్టిట్యున్సీ వరకు. అంటే టౌన్లో, రూరల్ వెళ్ళాలంటే బండి మీద కష్టం అవుతూ ఉంటుంది, ఏదైనా యాక్సిడెంట్లు జరగటానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కారు మీద వెళ్ళేవాడిని. కాబట్టి అంటే మనం ఎలా ఖర్చు పెడతామనే దాన్ని బట్టి ఖర్చు గురించి చెప్తున్నాను. అంటే కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పటికీ గర్వంగా చెప్తూ ఉంటాను, అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో నా కొడుకు కూడా చెప్తూ ఉంటాను. ఆల్మోస్ట్ స్టేట్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే ఇవాళ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా అప్పర్ కోటీశ్వర్లు వచ్చేసారు. పాత రోజుల్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చాలా మధ్యతరగతి వాళ్ళు లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళతో సమానంగానే నేను చాలా ఎకనామికల్గా పాలిటిక్స్ నడిపేవాడిని. ఎకనామికల్గానే పాలిటిక్స్ నడిపేవాడిని. ఇవాళకి మిగతా వాళ్ళతో పోలిస్తే, ఎందుకంటే మన స్థితిగతులను బట్టి మనం వెళ్ళాలి తప్పితే ఇక మనం ఖర్చు పెంచుకుని అప్పులు చేసుకుని స్థితికి మించి ఖర్చు చేసి అప్పులు పాలై చివరికి ఎందుకు అంటే ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అప్పటికి కంట్రోల్డ్గానే జాగ్రత్తగానే అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టడం, లేని చోట తగ్గి ఉండటం, ఇట్లాంటి ఆడంబరాలకు పోకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను. నా కొడుకు కూడా చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికి వింటున్నాడు, తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో కానీ అంటే మీకంటూ ఆపదని ఎవరన్నా వస్తే వాళ్ళకి మీరు ఆదుకుంటారు అంటే ఆ విధంగా చూస్తే మంత్లీకి నా ఫోకస్ అంతా కూడా గుళ్ళకి బళ్ళకి చర్చిలకి గుళ్ళకి చర్చిలకి వాటికి నేను నిరుత్సాహపరుస్తాను. నా దగ్గరికి వస్తే భక్తుల దగ్గర తీసుకోండి, అది చర్చ్ అయినా మసీద్ అయినా గుడి అయినా భక్తుల దగ్గర కలెక్ట్ చేయండి. మీతో పాటు భక్తులతో పాటు నేను కూడా చేస్తానని చెప్తాను. అలా కాకుండా పిల్లల చదువు అంటే వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మంచి మార్కులు వచ్చి వాళ్ళు అంటే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళని నార్మల్ కాలేజీలో కన్నా ఏదైనా కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తే వాళ్ళ జీవితం మెరుగుపడుతుందనే ఒక ఆలోచనతో కార్పొరేట్ కాలేజీకి నేను అంటే ఫీజు షేరింగ్ చేసుకోవటం, లేకపోతే నేను ఫీజు మొత్తం నేనే స్పాన్సర్ చేయటం, లేదా హాస్పిటల్ వస్తే ఖచ్చితంగా నా ఓపిక బట్టి చూడటం, లేదు బాగా వాళ్ళు చిన్న వయసులో అంటే వయసు తక్కువ భవిష్యత్తు కూడా అంత ఉంది,
పేదరికం ఉందంటే మాత్రం అప్పో సప్పో చేసి అవసరమైతే హాస్పిటల్లో నేనే నా ఖాతా రాయమని చెప్పి ఇప్పటికీ ఒక హాస్పిటల్ విజయవాడ ఆనుకున్న ఒక హాస్పిటల్లో సుమారుగా అది లక్షల్లోనే కట్టాలండి. అంటే కరోనాలో నా అకౌంట్ కరోనాకు సంబంధించినప్పుడు నా అకౌంట్ బాకీలు అట్లాగే ఉన్నాయి చాలా హాస్పిటల్స్లో. ఇప్పటికీ బందర్లో ఉన్న చాలా కాలేజీల్లో కానీ బెజవాడ కాలేజీల్లో కానీ కార్పొరేట్ కాలేజీల్లో నా ఖాతాలో అప్పులు ఉన్నాయి. అయినా మీరు మెల్లమెల్లగా తీరుస్తూ ఉంటా కొత్తవి వస్తూ ఉంటాయి. అంటే చదువుకి వైద్యానికి ఖచ్చితంగా నా శక్తి మేరకు అదే చిన్న వయసులో వాళ్ళకి ఇబ్బంది అయితే కనుక శక్తికి మించి కానీ సాయం చేయటానికి వాళ్ళకి అండగా నిలబడటానికి సాయం అనే దానికంటే కూడా అండగా నిలబడటానికి ప్రయత్నం చేస్తుంటాను. ప్రజలకి రాజకీయ నాయకుడు అంటే గౌరవం పోయి భయం అనేది వచ్చింది. గౌరవం స్థానంలో భయం అనేది వచ్చింది. ఎందుకు వెళ్తా పెంట ఈ రాజకీయ నాయకులతో జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా అని చెప్పి మామూలుగా సాధారణంగా ఏమైనా కరెంట్ తీగో లేకపోతే అన్న ముళ్ళకంపో ఏ పార్టీ వాడైనా వాళ్ళు రాజకీయ నాయకుడు అంటే ప్రజల అభిప్రాయం మారిపోయింది. ఈ రాజకీయ నాయకులు అనేది సేవ చేయటానికి కాదు వచ్చింది, అధికారం అనుభవించడానికి వచ్చారు, కుదిరితే సంపాదించుకు తప్పటానికి వచ్చారనేటువంటి బలమైన అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో వచ్చేసింది. నా అబ్జర్వేషన్. అసలు ఎవరో కూడా మర్యాద లేదు, ఏమనంటే ప్రేమ కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఆడంటే ఇష్టం ఈడంటే ఇష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇష్టమేమో కొంతమందికి ఉంటుందేమో కానీ మెజారిటీ ప్రజలైతే నా అభిప్రాయం తప్పు అయితే నన్ను మన్నించండి. నా మాట విన్నవాళ్ళు చూసేవాళ్ళు ఎవరన్నా నానిగాడు చాలా తప్పు మాడుతున్నాడని మీకు అనిపిస్తే అది రాజకీయ నాయకులా లేదా ప్రజల, నా అభిప్రాయం మాత్రం తప్పు అయితే నన్ను మన్నించండి, వెనక్కి తీసుకుంటాను. ప్రస్తుతం నాకున్న అభిప్రాయం అయితే రాజకీయ నాయకుడు అంటే ఎవరికి గౌరవం మర్యాద లేదు, భయం మాత్రమే ఉంది. మెజారిటీ ప్రజల్లో సామాన్యుల్లో రాజకీయ నాయకుడు అంటే భయం మాత్రమే ఉంది. అసలు మర్యాద అనేది తగ్గిపోయింది లేదు. అది చెట్టు ముందా విత్తు ముందా అంటే మనం ఏం చెప్తామండి? చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా ఏది పుట్టినంటే మనం ఏం చేయాలి? అట్టాగే ఈ ఎవడు చెడిపోయాడు ముందు రాజకీయ నాయకుడు చెడిపోయాడా ప్రజలు చెడిపోయాడా అంటే మనం ఎవరిని అంటాకి లేదు. ఏదైతే ఉందో కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరు ముందు చేయడంటే మనం ఏం చేయలేం. ఇదంతా కూడా లింకప్, ఒకదానికి లింకప్, చెప్పలేని పరిస్థితి. ఏదన్నా రాజకీయ నాయకుడు అంటే భయం తప్పితే ప్రజల్లో మర్యాద అనేది గౌరవం అనేది తగ్గిపోయింది బాగా. మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీకు మంచి వార్ జరుగుతుంది చెప్పుల విషయాలు. ఆయన ఒక చెప్పు చూపెడితే మీరు 2 చెప్పులు చూపెట్టి మంచి ఫైర్లు ఉన్నాయి. మొదటిసారి కాదు, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి చూపించినప్పుడు నేనేం చూపించలే, మామూలుగా మాట్లాడా. తప్ప ఎందుకు ఇదంతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలను కాపు మంత్రులను చెప్పుకుని కొట్టగలవా? కొట్టలేవు కదా, ఈ సొల్లు కబుర్లే కదా, కెమెరా ముందే కదా నువ్వు చూపించేది. నేను కూడా నాకు వాళ్ళకి చెప్పులు ఉన్నాయి చూపించచ్చా, అది మర్యాద కాదు. అంటే ఒక మనిషిని అవమానపరిచేట్టుగా గెస్చర్స్ చేయటం అనేది పెద్ద విషయం కాదు. నేను ఇప్పుడు 5 క్షణం అనుకుంటే నేను కూడా నీకు చూపించగలను, కానీ అది ఎందుకు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడాను ఫస్ట్ టైం. ఆయన 2వ సారి 3వ సారి 4వ సారి రిపీటెడ్గా ప్రతి మైకు దొరికితే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నా కొడుకుల్ని చెప్పుచ్చు కొడతాను, మక్కిలేరకు కొడతానని చెప్పాను అన్నానని ఆయన సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పిల్లైనా గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుంది? పిల్లే తిరగబడే పరిస్థితి వస్తే అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి కాదు అందరినీ అతని వెనకాల రాని కాపోడు అందరినీ దృష్టిలో పెట్టుకుని అతని ఉద్దేశం ఏంటంటే ఎవడైనా సరే నేను చెప్పినే పుండాలు కాపులు అందరూ వేరే పుంటాకి వీల్లేదు అంటాడు. అతని ఆలోచన సరళది. అట్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకంటే ఆయన ఎట్టాకు తెలుగుదేశానికి బాండింగ్ కాబట్టి అందులో కాపులు ఉన్నా పర్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కాపులు ఉంటాకి లేదు, వేరే పార్టీలో కమ్యూనిస్టులో కాపులు ఉంటాకి లేదు, వేరే పార్టీలో ఉంటాకి లేదు. ఆయనకు నచ్చిన చోటే ఉండాలి కాపులు. అందుకని కాపుల్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే ఎస్పెషల్లీ కాపు కులంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుల పట్ల ప్రేమాభిమానాలను తగ్గించాలని, వాళ్ళలో ద్వేషం పెంచాలని చెప్పినటువంటి ఎత్తుగడతోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులను మాత్రమే ఆయన తిడతాడు. అప్పుడు ఆయన మాటకి తిడతంటే నేను కూడా కడుపు రేగులు ఏం చేస్తాను, పిల్లే తిరగబడగలేంది ఒక మనిషిని కదా. నేను కూడా అప్పుడు ఆ బాధ ఎక్కువై తిరగబడి
ఏంటి మాట మాటకి నువ్వు మాకు చెప్పులు చెప్పించేది 2 చెప్పులు నా దగ్గర జాగ్రత్త చెప్పు తెగిపోద్ది అని చెప్పి ఆ ఫైర్ 2 చెప్పులు తెగిపోతాయి అని చెప్పి ఆ ఫైర్ అయిపోయిన తర్వాత ఎమ్మటనే అంటే కెమెరామ్యాన్లో ఒక పర్సన్కి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే మీరు ఆ కెమెరామెన్ అందరూ వచ్చి మీ దగ్గరికి సరే ఇట్లా ఈ కెమెరామెన్కి ఇట్లా అయింది ఏదైనా హెల్ప్ చేయండి అని అన్నారు. అంటే అక్కడ అప్పటి వరకు వేరే వాళ్ళు ఎవరంటే పిఏకి చెప్పి ఏదో చేసి చూడండి అయ్యా అని అంటారు. మీరు ఏం చేశారు వెంటనే ఫోన్ తీసుకొని వాళ్ళని అడిగారు అనమాట. ఎంత చేయాలో చెప్పండి నేను మీరు చెప్తే చేసేస్తాను అని అన్నారు. నేను అనుకున్నాను ఈయన ఇట్లా అంటారా అని అనుకున్నా కానీ తర్వాత మీరు ఏం చేశారు వెంటనే ఫోన్ తీసుకొని వాళ్ళే చెప్పారు అమౌంట్ చెప్తే వెంటనే చేశారు. ఆ రోజు నుంచి మీరు నాకు కొంచెం కనెక్ట్ అయ్యారు సార్. అంటే ఆ పర్సన్ ఎవరో మీకు తెలియదు. అట్లానే ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీలో కూడా అట్లా చేస్తుంటారా? చేస్తామండి ఓపుకున్నందు లేదా నా దగ్గర లేకపోతే పక్కోటి జేబులోంచి లాక్కునిస్తాను. దాంట్లో అదే స్నేహితులు కూడా చెడుగా ఏమనుకోరు. ఆల్రెడీ వాళ్ళకి అప్పు లక్షల్లో అప్పు ఉన్నా సరే గబాలన పలానాళ్ళకి ఇవ్వాలి నాకు డబ్బులు పంపించామంటే పంపిస్తుంటారు. అదే వెనకాల తిట్టుకుంటారు ఈ అమ్మాయి అసలు పాత అప్పు తీరకుండానే మళ్ళీ కొత్తగా అడుగుతున్నారని తిట్టుకుంటారు తప్పితే నాతో స్నేహం మాత్రం మానరు. నా చుట్టూ ఉన్న స్నేహితులు చాలామంది ఉన్నారు. నేను చాలామందికి డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే డబ్బులు అవసరాన్ని తీసుకుని వెంటనే తీర్చపోయినా కూడా మళ్ళీ ఏదైనా అడుగుతున్నా సరే లేకపోతే ఒకసారి ఫోన్ చేసి నాతో పాటు నేను పలానా పిల్లలకి ఏదో ఫీజు అవసరమైంది నా దగ్గర ఇంతే ఉన్నాయి మిగతా మీరేంటి అని చెప్పి 2-3 ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను. దబాయించే స్నేహితుల దగ్గర దబాయించకుండా బతిమాలేదేంటి? స్నేహితుల దగ్గర దబాయించడమే కదా. అట్టా తిట్టుకుంటానే కాదనే కాదు సావాసం కదా అది. స్నేహంలో ఇప్పుడు భార్యాభర్తలు తిట్టుకుంటానే కాపురాలు చేస్తుంటారు, పోటాడుకుంటా కాపురాలు చేస్తుంటారు కదా. ఎవరైనా తప్పదు ఇక అది భార్యాభర్తలు అన్నా అట్టగే స్నేహితులు అన్నా కూడా చిన్నవి వస్తూ ఉంటాయి. పోటాడుకుంటారు, తిట్టుకుంటారు, స్నేహం కొనసాగిస్తారు, స్నేహాన్ని వదులుకోరు. ఇది అంతే. భార్యాభర్తల బంధం ఎట్లాంటిదో స్నేహ బంధం కూడా అటువంటిది. జగన్ గారు అంబటి రాంబాబు టైగర్ కింద ప్రకటించారు. మీరు ఎట్లా కాపుల్లో మీరు ఎట్లా మా రాంబాబు అన్ని టైగరే. 100% టైగర్. ఎంత టైగరే కాకపోతే ఏమండి ఆయనకి 69 ఏళ్ళ వయసు. ఆయనని తప్పుడుతనంగా కేసు పెడితే ఇంటి మీద ఆర్గనైజ్డ్గా జిల్లా మొత్తం మీద పోగేసి రౌడీలను పోగేసి గోండాలను పోగేసి గంజాయి బ్యాచ్ని పోగేసి మందు సప్లై చేసి విచ్చలవిడిగా సాయంత్రం 4:30 దగ్గర నుంచి రాత్రి 12 దాకా జనాలను పోగేస్తా మళ్ళీ ఎవడన్నా ఈ రౌడీలు గీండాలు వెళ్ళిపోతారేమో జారుకుంటారేమో అని ఆరగారగాళ్ళకి మందు సప్లై చేసి గంజాయి సప్లై చేసి ఇంత చేస్తే మనిషి తొణకలేదు బెణకలేదు. ఏమంటే ఇల్లంతా ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంట్లో గోడలు దూకి. అంటే రాక్షస మోకలు ఎట్లా ఉంటారు చూసారా? ఆ అంబటి రాంబాబు గారి ఆఫీస్ ఎదురుకుండా ఉన్న ఇంట్లోకి దూకి ఇంట్లో కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు భార్య ఉంటే మొత్తం ఇంట్లోకి దూకి ఇల్లంతా మామూలు సినిమాలో చూస్తాం మనం. ఏది కుటుంబం ఎవరైనా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే ఆయన బెదరైటాకి తుపాకీతో కాల్చడం, ఇంటి చుట్టూ ఇంటి కిటికీలన్నింటినీ రాళ్ళు వేసి కొడతాం, కర్రలు వేసి కొడతాం, తలుపు పాదలు కొడతాం, ఇళ్ళ మీదకి వచ్చి టెర్రరైజ్ చేయటానికి. కుటుంబాన్ని టెర్రరైజ్ చేయడం ఎందుకు? రాంబాబుని టెర్రరైజ్ చేయండి మీరు. అంబటి రాంబాబు గారు ఉన్నాడుగా, కుటుంబాన్ని టెర్రరైజ్ చేయడం ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళ మీదకి ఎందుకు మీ ప్రతాపం? రాంబాబు గారిని వాళ్ళ అమ్మగారిని దూషించవచ్చు, కానీ చంద్రబాబు గారు ఆ కోపంతో చంద్రబాబు గారు అమ్మగారిని దూషించారని నిన్న అసెంబ్లీలో కూడా లోకేష్ చించుకుంటున్నాడు. ఆయన మా నాన్నమ్మని తిడతారా అదే ఇదా అని. మరి రాంబాబు గారు అమ్మని తిట్టచ్చా మీ వాళ్ళు? ప్రెస్ మీట్ కూడా పెట్టి సారీ చెప్పాడు కదా సార్. సారీ చెప్పాడు ఆయన. అంటే ఆయన లోకేష్ గారు మాత్రం అందరు అమ్మల్ని తిట్టిస్తాడు, అందరు భార్యలను తిట్టిస్తాడు. మన ఆడి పేరు కిరాక్ ఆర్పి గాడితో, లేకపోతే ఆడి సీమరాజా గాడితో, ఇంకోటి ఎవడో కిరణ్ అనే ఒకటితో, ఇట్లాంటి రాక్షస మోకల్ని డబ్బులు ఇచ్చి జీతానికి పోషిస్తూ వేల సంఖ్యలో ఇట్లాంటి వాళ్ళని సృష్టించి వాళ్ళందరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి దూరం అయితే, రాజకీయంగా వెనక్కి జరిగితే పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డాడుగా, మా అమ్మని తిట్టిస్తావా లోకేష్, నీకు పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు నీకు ఇస్తే మా అమ్మని తిట్టిస్తావా అని చెప్పి ఆయనే బాధపడ్డాడు కదా.
అంటే దాని అర్థం ఏంటి, లోకేష్కి అలవాటు ఉందనే కదా. అంటే వీళ్ళ అమ్మనే వీళ్ళ నానమ్మనమ్మ తప్పితే ఇంకెవడైనా అంటే ఎవరైనా ఏ ఆడవాళ్ళు కాదు. 69 ఏళ్ళ అంబటి రాంబాబు ఇప్పుడు కూడా పుష్ప. మీరు చెప్పండి సార్ మీ స్టైల్లో. కడుపు రగిలి చేస్తున్నారు మామూలుగా. కడుపు ఏడుపు ఒకటే తక్కువ. మొత్తం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏడుపు ఒకటే తక్కువ. ఏం చేసావు, రాంబాబుని వాళ్ళు హీరో చేసావు, అంబటి రాంబాబుని హీరో చేసావు. ఆయన సినిమా కూడా చేస్తాను సార్. సినిమాకే అసలు హీరో చేశాడు, రాష్ట్ర ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. జనసేన వాళ్ళని కాపుల్ని జనసేన నుంచి దూరం చేస్తున్నావు. ఎవరి వల్ల అయింది, రాంబాబు వల్ల అయింది. కాపులు అంతా ఇప్పుడు ఐక్యత బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. అది కుతకుతలాడిపోతున్నారు. ఏంట్రా అసలు మా అండతో మీ గవర్నమెంట్ వచ్చి మా కులపోడి ఇంటి మీద 8 గంటల పాటు మీరు ఇంత విధ్వంసం సృష్టిస్తారా అని కమ్యూనిటీ అంబటి రాంబాబు గారికి అండగా ఎలా స్పందిస్తున్నారు, జనసేనలోంచి ఎంతమంది బయటకు వచ్చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇది అనవసరం రా బాబు, మనం ఇతను నమ్ముకోవటం కరెక్ట్ కాదు. మనం కమ్యూనిటీకి ఎవరితో లాభం ఉంటుందో అందరితో ఉండాలి మనం అనేది వాళ్ళ ఆలోచనకు వచ్చారు. ఎస్పెషల్లీ అసలు మీకు కాపు ఉద్యోగ సంఘాలు అయితే సంవత్సరం పైనుంచి ఇక అసలు రోధించని రోజు ఉండదేమో. ఎన్నో ఆశలతో ఇటు చేస్తే చివరికి మనం బరి తెగించి అందరం కూడా వన్ సైడ్గా ఏకపక్షంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే, ఉద్యోగస్తులను కూడా ఇటు చేస్తే చివరికి అతనేమో తలుపు తీయడు. కాపులు ఉద్యోగాలు కష్టం వస్తే ఉద్యోగస్తులకి ఒక సమస్య వస్తే తలుపు తీయడు. ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలీదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. అధికారం అంతా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. మంత్రులందరూ డమ్మీలు అయ్యారు, కాపు మంత్రులందరూ కూడా. ఎవరి దగ్గరికి వెళ్ళినా పని జరగదు. ఫస్ట్ తిరుగుబాటు కాపు ఉద్యోగస్తుల నుంచే వీళ్ళ మీద స్టార్ట్ అవుతుంది.